సో ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్ క్యాండిల్ స్టిక్స్ నుంచి అడ్వాన్స్ క్యాండిల్ స్టిక్స్ దాకా మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. సో హోప్ ఏంటంటే ఈ వీడియో అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో మనకి ఉంటుంది. ఎవ్రీడే కూడా ఏంటంటే ప్రైస్ యాక్షన్లో ఫ్రెండ్స్ మనం క్యాండిల్ స్టిక్స్ని అబ్జర్వ్ చేస్తూ దాని వెనక ఉన్న సైకాలజీ, దాని వెనక ఉన్న లాజిక్ అనేది తెలుసుకోగలిగితే ట్రేడింగ్ అనేది చాలా సింపుల్గాను అండ్ ఈజీగాను అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనం మరుబుజు క్యాండిల్ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ గ్రీన్ కలర్లో ఉంటుంది అండ్ రెడ్ కలర్లో ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఫస్ట్ చిన్న కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను. ఈ యొక్క గ్రీన్ అనేది ఎందుకు వస్తుంది అండ్ రెడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఫ్రెండ్స్, మనకి ఏదైతే ఓపెన్ ప్రైస్ ఉందో, ఓకే ఇది ఓపెన్ ప్రైస్ అనమాట, దానికంటే కింద గన మార్కెట్ అనేది క్లోజ్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డైలీ టైం ఫ్రేమ్లో మనం తీసుకున్నాం. డైలీలో 18,000 దగ్గర మనకి నిఫ్టీ ఓపెన్ అయింది అండ్ 17,000 దగ్గర క్లోజింగ్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఓపెన్ కంటే కింద క్లోజింగ్ అయింది కాబట్టి మనకేంటంటే రెడ్ కలర్ రావడం అనేది జరుగుతుంది ఫస్ట్. అదే సపోజు ఇంకో కేసులో ఏంటంటే 18,000కి ఓపెన్ అయింది ఇంకొక రోజు, అదేవిధంగా 19,000కి మార్కెట్ అనేది క్లోజ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ కంటే క్లోజింగ్ అనేది ఎక్కువలో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ అనేది రావడం జరుగుతుంది. వెరేజ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే చాలామందికి తెలియదు కూడాను, ఐడియా ఉండదు. ఇప్పుడు దీంట్లో సపోజ్ ఈ క్యాండిల్లో డైలీలో మనకి 2 మిలియన్ వాల్యూమ్స్ అనేది కనిపిస్తున్నాయి అనుకోండి ఫ్రెండ్స్. సింపుల్ కాన్సెప్ట్ ఇది. 2 మిలియన్ వాల్యూమ్ అనేది ఉంది అనమాట. అంటే ఏంటి అర్థం? దీంట్లో 2 మిలియన్ బయర్స్ ఉన్నారు, అదేవిధంగా ఫ్రెండ్స్ 2 మిలియన్స్ సెల్లర్స్ ఉన్నారు. ఇద్దరు ఈక్వల్ ఉన్నారు, ఓకేనా. బట్ ప్రశ్న ఏంటంటే ఇద్దరు ఈక్వల్ ఉన్నప్పుడు ప్రైస్ పైకి ఎందుకు వెళ్ళిందంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సెల్లరు ప్రైస్ని డిఫైన్ చేస్తాడనమాట. ఎలా అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 100 రూపీస్ అనుకుందాం. సెల్లర్ ఏం చేస్తాడంటే 100 రూపీస్ దగ్గర బై చేస్తావా అని అడుగుతాడనమాట. అంటే ఇండైరెక్ట్గా త్రూ బ్రోకర్స్ లైక్ జిరోదా, అప్ స్టాక్స్, ఫైర్స్ ఏదన్నా కానీ. అప్పుడు బయర్ ఏమంటాడు, ఎస్ నేను బై చేస్తాను అంటాడు. ఓకే, నా దగ్గర 100 రూపీస్కి ఒక 1 lakh షేర్స్ అనేవి ఉన్నాయి, బై చేసుకో అంటాడు. అతనికి ఇష్టమైతే బై చేస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే సెల్లరు 100 రూపీస్ దగ్గర 1 lakh షేర్స్ అయిపోయినాయి, ఇంకా బయర్ కొనేసుకున్నాడు. నవ్వు ఏంటంటే 101 దగ్గరికి వెళ్తాడు. ఓకే, 101 రూపాయికి వెళ్ళి సెల్లర్ ఏమంటాడంటే 101 దగ్గర ఉన్నాయి, కొంటావా అంటాడు. ఎస్ కొంటాను అంటాడు. మళ్ళీ కొనుక్కున్నాడు అనమాట. అది ఒక 1 lakh అనేది కొనుక్కున్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇక్కడ. దాని తర్వాత సెల్లర్ ఏం చేస్తాడంటే 102 అంటాడు. బయర్ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, బయర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకోండి, కొనుక్కుంటాడు, నాకు కావాలి ఈ స్టాక్ అని. అదేవిధంగా సెల్లర్ ఏం చేస్తాడంటే 103, 104 అట్లా ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 110 దాకా తీసుకెళ్ళాడు. బట్ స్టిల్ ఏంటంటే బయర్ ఏం చేశాడంటే కొంటూనే ఉన్నాడు అనమాట. దీని మీనింగ్ ఏంటంటే బయర్ దగ్గర స్ట్రెంగ్త్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. అంటే బయర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, బయర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, సో దీన్ని బట్టి మనం ఏం చెబుతాం అంటే బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నాడు కదా. బయ్యర్ అంటే ఎవరు ఇక్కడ? నువ్వు, నేను, రిటైలరు, ఎఫ్ఐస్, ప్రొప్రైటరీ ఎవరైనా కావచ్చు. బట్ బయ్యర్ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే లాంగ్ ఆపర్చునిటీస్ అనేవి ప్లాన్ చేసుకుంటాం ఇప్పుడు మనకి గ్రీన్ క్యాండిల్స్ అనేవి కనిపించినప్పుడు జనరల్గా. ఓకే, సెల్లర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటాడంటే ఇప్పుడు సెల్లర్ ఏం చేస్తాడంటే నేను ఇది 110 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 110 దగ్గర ఉంది, కొంటావా అంటాడు. అంటే నేను కొనను అంటాడు, ఓకేనా. బయర్ ఏమంటాడంటే సెల్లర్ అడుగుతాడు అనమాట, 110 దగ్గర షేర్స్ ఉన్నాయి నాకు, కొంటావా అంటే నేను కొనను అంటాడు. ఈ సెల్లర్ ఏం చేస్తాడంటే 109కి వస్తాడు, కొంటావా అంటాడు. అంటే కొద్దిగా కొనుక్కుంటున్నాడు అనమాట. ఓకే, మళ్ళీ ఏమంటాడు, నేను అన్ని కొన్ను కాసినే కొంటా అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఈయన ప్రైస్ అనేది తగ్గిస్తాడనమాట. ఆ విధంగా తగ్గించుకుంటూ 100 రూపాయలకు వచ్చేస్తాడు. ఓకే, సో ఇక్కడ ఎవరు డామినేట్ చేస్తున్నారంటే సెల్లర్ డామినేట్ చేస్తున్నట్టు. ఎలా డామినేట్ చేస్తున్నాడు అంటే ప్రైస్ని తగ్గిస్తున్నాడు. అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ ఏముందంటే సప్లై ఎక్కువగా ఉంది. ఏ ప్రైస్కైనా అమ్ముకుంటున్నారు వాళ్ళు, ఏ ప్రైస్కైనా. ఫస్ట్ 110 దగ్గర ట్రై చేశారు, ఎక్కువ మంది లేరు. అప్పుడు ఏం చేశారు, 109కి వచ్చారు. దాని తర్వాత 108కి వచ్చారు, 107, 106, దాని తర్వాత 100 రూపీస్ దాకా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే సప్లై ఎక్కువగా ఉంది. ఈ కేసులోనేమో ఈ స్టాక్కి, పర్టికులర్ స్టాక్కి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. సో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడే మనం లాంగ్ ఆపర్చునిటీ చూస్తాం. సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనం షార్టింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, హోప్ ఇక్కడ దాకా క్లియర్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
నౌ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇద్దరు సమానంగా ఉన్నారు, బట్ ఎవరు డామినేట్ చేస్తున్నారు, సప్లై ఎక్కువగా ఉందా లేకపోతే డిమాండ్ ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ సప్లై ఎక్కువగా ఉందనుకోండి మార్కెట్ కిందకి వెళ్తూ ఉంటుంది, దాన్నే మనం సింపుల్గా బేర్ మార్కెట్ అంటాం. ఒకవేళ డిమాండ్ ఎక్కువగా ఉందనుకోండి, ఇండియాకి డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ వచ్చి కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ రిటైలర్స్ కూడా ఏంటంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మార్కెట్ అనేది పైకి వెళుతుంది అనమాట. సో మార్కెట్ అనేది డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ మధ్య మూవ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మారుబోజు అనేది ఏంటంటే ఇది జపనీస్ క్యాండిల్ స్టిక్స్ యొక్క స్ట్రక్చర్ ఇదంతా కూడాను. బట్ వెస్ట్రన్ వాళ్ళు లైక్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఇనీషియల్గా ఏంటంటే ఓన్లీ ఇండికేటర్స్ మీద డిపెండ్ అయ్యారనమాట. బట్ జపనీస్ వాళ్ళు అంటే కొన్ని సీక్రెట్స్ అనేది చెప్పారు. ఏమని చెప్పారంటే మనం మార్కెట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, రిలయన్స్ అనే కంపెనీ ఉంది, దాంట్లో ఏం జరుగుతుందో మీకు నాకు నిజంగా తెలియదు. ఈవెన్ దో మన బిగ్ ప్లేయర్స్ అనుకుంటాం కదా, ఓకే, వాళ్ళకు కూడా ఏమి తెలియదు అనమాట. ఎందుకంటే ప్రతిదీ కూడా ఓపెన్గా ఉండదు లోపల బిజినెస్ అనేది. దాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే జపాన్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి దాన్ని కూడా ఓకే ఒక స్ట్రక్చర్డ్గా డిజైన్ చేయడం అనేది జరిగిందన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే జపనీస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటాం, లేదంటే సింపుల్గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటాం అనమాట. ఓకే, ఏం చెప్తుందంటే ఇది ఏదైతే కంపెనీలో జరుగుతుందో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది, అంటే విజువల్గా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం డెసిషన్స్ని ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తారనమాట. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు బుల్లిష్ మారుబోజు క్యాండిల్కి విషయాన్ని డైరెక్ట్గా వస్తే ఏంటంటే ఇది బుల్లిష్ క్యాండిల్ని రిప్రజెంట్ చేస్తుంది, బుల్లిష్ సెంటిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా అంటే మార్కెట్ అనేది కిందకు వచ్చేసింది శాంతం, ఇలా డౌన్ ట్రెండ్. బట్ ఒకానొక టైంలో ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఏ స్టాక్ కూడా ఏంటంటే కంటిన్యూస్గా కిందకి వెళ్ళి జీరో అయిపోదు. ఒకానొక టైంలో సపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ బౌన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈజ్ కాల్డ్ సపోర్ట్. ఎప్పుడైతే ఆ యొక్క లెవెల్స్ని రీచ్ అవుతుందో మనకి ఇది సపోర్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే వన్ ఆఫ్ ద పారామీటర్ ఏంటంటే క్యాండిల్ అనమాట, మారుబోజు క్యాండిల్, బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనేది మనకు కనిపిస్తే మనం ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ చూస్తాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏదైతే సెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సెల్లింగ్ మొత్తాన్ని కూడా ఏంటంటే బుల్స్ లేదా బయ్యర్స్ అబ్జార్బ్ చేసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఈ క్యాండిల్ చెప్తుంది. ఎలా అంటే వాళ్ళు అమ్ముతూ ఉన్నారు, వీళ్ళు కొంటూ ఉన్నారు, ప్రైస్ని ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయారు పైకి. సో దీన్నే మనం ఏమంటామంటే బిగ్ ప్లేయర్స్ ఫుట్ ప్రింట్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి క్యాండిల్ ఏంటంటే ఏం చెప్తుందంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బయ్యర్ యొక్క స్ట్రెంగ్త్ అని చెప్తుంది అనమాట. ఈ క్యాండిల్ డిఫరెంట్ క్యాండిల్స్ ఉన్నాయి మనకి. ఓకే, ప్రతి దాంట్లో గ్రీను రెడ్ ఉంటూ ఉంటాయి. బట్ ఈ క్యాండిల్ స్పెషాలిటీ ఏంటంటే బయర్స్ యొక్క స్ట్రెంగ్త్ చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ యొక్క కన్విక్షన్ బాగుంది అని చెప్తుంది అనమాట. ఒకవేళ మనకు ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత కానీ ఇలాంటి క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగితే ఫ్రెండ్స్ దీన్ని ఏమంటామంటే మనకి ట్రెండ్ రివర్సల్ అనొచ్చు బేస్డ్ ఆన్ ద సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. నవ్వు ఏంటంటే ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మనకి దీనిపైన ఎంట్రీ అనేది తీసుకుంటాం ఇక్కడ. ఓకే, బేస్డ్ ఆన్ ద బుక్ అనేది చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టాప్ లాస్, ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు చాలామంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది చిన్నగా వెళుతూ ఉంటుంది. ఇక టైం తీసుకున్న కొద్దీ ఇట్ విల్ కీప్ ఆన్ మూవింగ్ అనమాట. అదే ఫ్రెండ్స్ మనకి బేరిష్ వచ్చేసరికి మార్కెట్ పెరుగుతూ అలిసిపోయింది. ఒకనొక టైంలో కంటిన్యూస్గా ఏది పైకి వెళ్ళదు ఫ్రెండ్స్. ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే సెల్లింగ్ పాయింట్ అంటాం, లేకపోతే రెసిస్టెన్స్ అంటాం, సప్లై జోన్ అంటాం. ఓకే, ఒక పాయింట్కి వచ్చినాక ఏంటంటే వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు అనమాట. ఆ స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇంకా మార్కెట్ ఇంతకంటే వెళ్ళదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సప్లై ఎక్కువైపోయింది. ఓకేనా, ఇంతకుముందు ఏముందంటే అప్ సైడ్ ఉంది, ట్రెండ్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. బట్ ఒక్కొక్క పాయింట్లో ఏమవుతుందంటే సప్లై ఎక్కువైపోతుంది, అంటే సప్లై ఎక్సీడ్స్ ద డిమాండ్ అనమాట. దెన్ ఏంటంటే ఇంకా ఓకే అయిపోయింది, ఈ స్టాక్కి అప్ ట్రెండ్ అనేది ఫుల్ స్టాప్ అని చెప్పేసి తెలుపుతుంది ఈ క్యాండిల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎలా తెలుస్తుందంటే ఇక్కడ కొనేవాళ్ళు లేరు కదా, అందుకని ప్రైస్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకు సప్లై ఎక్కువైపోయింది అండ్ డిమాండ్ అనేది తగ్గిపోయింది అని చెప్తుంది అనమాట. దెన్ ఏంటంటే మనం దీన్ని బేరిష్ సెంటిమెంట్గా తీసుకుంటాం. ఒక అప్ ట్రెండ్ తర్వాత ఇలాంటి క్యాండిల్ అనేది జరిగితే నెక్స్ట్ అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కేసులో ఫ్రెండ్స్ జనరల్గా ఎలా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఈ క్యాండిల్ అనేది కనిపిస్తే ఇక్కడ స్టాప్ లాస్ హైలో పెట్టుకుంటాం అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే హోప్ యూ అండర్స్టాండ్.
నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ అనేవి మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఏంటంటే 2 క్యాండిల్స్ ఇలాగా మనకి స్పిన్నింగ్ టాప్స్, అంటే బొంగరాలు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా. బొంగరంకి ఎలా ఉంటుందంటే మిడిల్లో బాడీ ఉంటుంది, పైన కింద విక్ అనేది ఉంటుంది కదా, అంటే లైక్ పుల్ల అనుకోవచ్చు సింపుల్గా. సో అలా ఒక 2 క్యాండిల్స్ కనిపిస్తే మనం ఏమంటే స్పిన్నింగ్ టాప్ అంటాం. ఎప్పుడైతే మార్కెట్ అలసిపోయిందో ఈ స్పిన్నింగ్ టాప్స్ అనే ఫార్మేషన్ జరిగితే దీన్ని మనం ఎలా రీడ్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, మేబీ రెస్ట్ తీసుకుంటుంది, కన్సాలిడేషన్ అనుకోవచ్చు, లేదా ఒక్కొక్కసారి ట్రెండ్ రివర్సల్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ ఈ పాయింట్స్ వచ్చినప్పుడు డిస్కషన్ అనేది చేద్దాం. బట్ అగైన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, టాప్ అంటే బొంగరం షేప్లో ఉంటాయి, స్పిన్నింగ్ టాప్ అంటాం. ఓకే, నెక్స్ట్ అంబ్రెల్లా. ఓకే ఫ్రెండ్స్, దీన్నే మనం ఇంకొక నేమ్ ఏంటంటే హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఒక మ్యాన్ హ్యాంగ్ అయితే ఎలా ఉంటాడో, తలకాయ ఎలా ఉంటాయి, ఇవి లైక్ చేతులు అనుకోవచ్చు, ఈ కాళ్ళు ఏలాడబడతాయి ఎలా ఉంటాయో అలా ఉంటుంది. కాబట్టి దానికి ఏంటంటే సింపుల్గా హ్యాంగింగ్ మ్యాన్, లేదు అంటే ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే అంబ్రెల్లా అని కూడా అనొచ్చు మనకి గొడుగులాగా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే హ్యామర్స్ ఉన్నాయి కదా, హ్యామర్స్కి ఏంటంటే కొద్దిగా విక్ ఉంటుంది ఇక్కడ అప్ సైడు. ఓకే, బట్ ఈ కేసులో ఏంటంటే అంబ్రెల్లాకి విక్ ఉండదు, అండ్ హ్యాంగింగ్ మ్యాన్కి కూడా విక్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇవి జనరల్గా ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇవి ఫార్మేషన్ అయినాయి అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్ ఇంకెంతకు మించి పైకి వెళ్ళలేకపోతుంది, వెళ్ళగానే సప్లై వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కూడా సెల్లింగ్ ఫోర్స్ అనమాట. దెన్ మనం దీన్ని ఏమంటామంటే ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అనమాట. సింగిల్ క్యాండిల్ యూజ్ చేసుకొని మనకేంటంటే ట్రెండ్ రివర్సల్ అనేది తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం అప్ ట్రెండ్లో యూజ్ చేసుకుంటాం. వెరేజ్ ఫ్రెండ్స్ ఇక్కడ లాంగ్ వైట్ బ్లాక్ లైన్ అంటాం. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి దీన్నే మారుబోజు అని కూడా అంటాం అనమాట. డిఫరెంట్ నేమ్స్ అనేది ఈ విధంగా కూడా ఉంటాయి. సో ఇది కూడా ఒకసారి మీరు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ అంబ్రెల్లాలో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క డిస్టెన్స్ రియల్ బాడీ అంటాం ఏదైతే ఇక్కడ ఉందో అది 10 రూపీస్ ఉందనుకోండి, అట్లీస్ట్ విక్ అనేది 20 రూపీస్ ఉండాలి, అంటే 20 పాయింట్స్, అంటే మోర్ దాన్ డబుల్ ఉండాలన్నమాట ఈ రియల్ బాడీతో. దెన్ మనం ఏమంటామంటే దాన్ని అంబ్రెల్లా లేదా హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఒకవేళ లేదు ఇది డిస్టెన్స్ 10 రూపాయలే ఉంది, 10 పాయింట్లే ఉంది, బట్ ఇది వచ్చేసరికి 12 ఉందనుకోండి, విక్ ఇక్కడ దాకే ఉంది చిన్నది, బట్ దీన్ని ఏంటంటే మనం హ్యాంగింగ్ మ్యాన్ కానీ అంబ్రెల్లా కానీ అనం. లాంగ్ లెగ్గడ్ డోజీ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ ఇండెసిషన్ యొక్క క్యాండిల్స్ అనమాట. అంటే ఏ యొక్క డెసిషన్ని మార్కెట్లో తీసుకోవడానికి సాహసం చేయట్లేదు అనమాట. అంటే బుల్స్ న్యూట్రల్గా ఉన్నారు, బేర్స్ న్యూట్రల్గా ఉన్నారు. మార్నింగ్ ఏమైందంటే ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, బుల్స్ పైకి తీసుకెళ్లారు, ఓకేనా. దాని తర్వాత బేర్స్ కిందకి తీసుకొచ్చారు. ఫైనల్గా ఏంటంటే ఇద్దరు కూడా ఒకే పాయింట్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చారు, అంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ అనమాట ఇది. దెన్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్గా ఉంది కాబట్టి దాన్ని లాంగ్ లెగ్గడ్ డోజీ అంటాం. డోజీ అంటే సింపుల్గా ఇండెసిషన్ క్యాండిల్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, బేస్డ్ ఆన్ ద ఏంటంటే ఈ యొక్క స్ట్రక్చర్ని బట్టి దానికి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది, బట్ ఆల్ టుగెదర్ ఏంటంటే ఇవన్నీ కూడాను మనకి ఇండెసిషన్ క్యాండిల్స్. సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఏమైందంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, బుల్స్ పైకి తీసుకెళ్లారు, సెల్లర్స్ ఏం చేశారు మళ్ళీ సేమ్ ప్రైస్కి తీసుకొచ్చారు అనమాట, అంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ ఇందులో కూడా, ఓకేనా. ఇవన్నీ కూడా ఇండెసిషన్ క్యాండిల్స్, బట్ ఇదేంటంటే గ్రేవ్ స్టోన్ డోజీ అని పేరు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని రివర్స్ చేస్తే ఫ్రెండ్స్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, సెల్లర్స్ ఏమో ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మళ్ళీ బుల్స్ ఏం చేశారంటే ఇక్కడ దాకా తీసుకెళ్ళి సేమ్ ప్రైస్లో క్లోజింగ్ ఇచ్చారు, కాబట్టి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ సేమ్ అనమాట ఆల్మోస్ట్. ఒకవేళ ఫ్రెండ్స్ దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఒక్కొక్కసారి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ 100 అనుకోండి, క్లోజు 100.2 ఉందనుకోండి, స్టిల్ ఏంటంటే మనం ఇక్కడ కాంటెక్స్ట్ అనేది తీసుకోవాలి. డిఫరెన్స్ ఏం లేదు ఓపెన్ కానీ క్లోజ్కి కానీ, స్టిల్ మనం దాన్ని ఇండెసిషన్గానే తీసుకుంటాం ఫ్రెండ్స్.